తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. లోక్సభ ఎన్నికల్లో రేపు ఇటు బీజేపీ కానీ, లేకపోతే బీఆర్ఎస్ గానీ, అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? అది చెప్పడం చాలా కష్టమే. అంటే మనకు ఇంకా నార్త్ ఇండియా మీద పూర్తి పట్టు లేదు. నార్త్ ఇండియా మనకొచ్చే సమాచారం అంతా నార్త్ ఇండియాలో రామాలయం తర్వాత ఒక రకమైనటువంటి ఒక మతపరమైనటువంటి ఒక భావజాలము చాలా ప్రభావితం చేసిందని అంటున్నారు. కానీ మధ్యప్రదేశ్, రాజస్థాన్ తర్వాత ఈ రాష్ట్రాలు ఏవైతున్నాయో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది పోయిన ఎన్నికల్లో. తర్వాతనే పార్టీలు కూలిపోవడం జరిగింది. మధ్యప్రదేశ్లో డివైడ్ చేశారు, రాజస్థాన్లో డివైడ్ చేశారు. బీహార్లో భారతీయ జనతా పార్టీకి ఈయన వచ్చినా కూడా బీహార్లో నేను బీహార్ వెళ్ళి వచ్చాను కాబట్టి అక్కడ ఈ గాలి ఇదంతా మనకేమీ కనిపించడం లేదు. కనుక మొత్తము దేశవ్యాప్తంగా 2019లో ఉన్న పరిస్థితి ఇలాగా కూడా ఇవాళ ఉన్నట్లు కనిపించడం లేదు. అపోజిషన్ పార్టీస్ అప్పుడు చాలా డివైడెడ్ ఉన్నాయి. ఇప్పుడు కొంత కాకుండా కొంత వాళ్ళ మధ్యన ఇంకా యూనిటీ వస్తే వాళ్ళు ఇంకా బలపడతారు. యూనిటీ రాకుండా కేవలం వాళ్ళ మధ్యన పరస్పర అవగాహన ఉండి సహకారం ఉన్నా 2019 కంటే ఈ 2024లో ప్రతిపక్ష పార్టీలు ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి అవకాశం ఉంది. కనుక పూర్తిగా భారతీయ జనతా పార్టీ 400, 370 ఇది ప్రచారం కొరకు పనికొస్తుంది. కానీ అది గ్రౌండ్ లెవెల్ క్షేత్రస్థాయి వాస్తవం మీద ఆధారపడ్డదా కాదా అనేది అది ఇంకా కొంత విశ్లేషించవలసినే. కానీ వాళ్ళు చెప్తున్నట్టుగా 400 సీట్లు మాకు వస్తాయనేది నేను అనుకోవడం. అట్లా 400 సీట్లు వస్తే వాళ్ళు పడుతున్న కష్టాన్ని చూస్తే 400 సీట్లు వస్తే ఢిల్లీలో ప్రధానమంత్రి కూర్చొని గెలవాలి. ఓకే. ఒక పౌర హక్కుల నాయకుడిగా చెప్పండి. ప్రొఫెసర్ సాయిబాబా 10 ఏళ్ళు జైల్లో ఉండి బయటకొచ్చారు. అసలేంటండి అసలు? ఏముందండి, ఇప్పుడు ఆయనకు విశ్వాసాలు ఉన్నాయి, రాజకీయ విశ్వాసాలు కూడా ఉన్నాయి. ఆయన ఒక ప్రొఫెసర్, ఒక ప్రతిష్ట కలిగినట్టు ఈ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఆయన వికలాంగుడు, 90% కాళ్ళు చేతులు వీల్ చైర్లో పోవాలి. మా యూనివర్సిటీలో చదివేప్పుడు ఇంకా అప్పుడు వీల్ చైర్ లేదు. ఆయన కింద ఇది చేస్తూ ఆ చేతులకు గ్లౌస్ వేసుకొని వచ్చేవాడు క్లాస్ రూమ్లోకి. అట్లా ఇప్పుడు కోర్టు ఇచ్చిన జడ్మెంట్ ఏదైతుందో నాగ్పూర్ కోర్టు మనుషులని జైలు పాలు చేయడం అనేది, విశ్వాసాల కొరకు చేయడం అనేది తప్పు. విశ్వాసాలు అందరికీ ఉండొచ్చు, రాజకీయ విశ్వాసాలు కూడా ఉండొచ్చు. మావోయిస్ట్ పార్టీ మీద కానీ, నక్సలైట్ పార్టీ మీద కానీ ఎవరింటైనా పుస్తకాలు దొరికినా, సాహిత్యం దొరికినా, సాహిత్యము పుస్తకాలు చదవడం తప్పు కాదు. ఒకరింట్లో పుస్తకం ఉన్నదని వాడు నేరం చేసి అనడం అనేది నేరం చేస్తేనే కదా శిక్ష. కనుక కోర్టు ఒక అద్భుతమైనటువంటి జడ్మెంట్ ఇచ్చారు. ఇది సాధారణ జడ్మెంట్ కాదు, ఇది ల్యాండ్ మార్క్ జడ్మెంట్. అది ప్రజాస్వామ్యానికి అది చాలా అవగాహన చాలా అవసరం. 10 ఏళ్ల తర్వాత పోనీ ఆయన ఏదో నేరం చేశాడు, ఆయన జైల్లో వేశారు, అట్ట కాదు. ఆయన మీద పగ తీసుకున్నట్లుగా ఒక అండాసెల్ అంటే ఒక్కడే మనిషి ఉంటాడు, దాంట్లో కాస్త పైనుంచి ఏమైనా ఎండ గాలి తప్పించి మొత్తం అది సఫికేట్. నడవలేనివాడు, అసలు చేతులు లేనివాడు తీసుకుపోయి మీరు అండాసెల్లో వేసి ఆయనకి ఏ సహాయం చేయకుండా దాని మీద నేను డిఫెన్స్ కమిటీ చైర్మన్గా ఉండి మేము చాలా చాలా ప్రయత్నం చేశాము. మహారాష్ట్రలో శరద్ పవార్ను కలిసాము, తర్వాత విద్యాసాగర్ రావు గారు గవర్నర్ ఉన్నప్పుడు మేము 2 సార్లు ఆయన కలిశాను. తర్వాత మేము కలవలసిన వాళ్ళని కలిసాము, మాకు తోచినంత ప్రెషర్ మేము పెట్టాము. కానీ అది పనిచేయలేదు. అది భారతీయ జనతా పార్టీ అట్లా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కనీసం ఎవరో అందుబాటులో ఉండేవాళ్ళు, కొంత వినేవాళ్ళు ఉండేవాళ్ళు. భారతీయ జనతా పార్టీ చాలా క్లోజ్డ్ పార్టీ, కనుక అక్కడ వెళ్ళి చెప్పుకునే పరిస్థితి లేదు. కానీ ఆ మాటకి విద్యాసాగర్ రావు గారు ఆయన ఆ రాజకీయాల్లో ఉన్నా కూడా ఆయనకు ఎక్కడో ఒక చోట కొంత ప్రజాస్వామ్యం, కొంత మానవత్వం ఉండబట్టి పాపం గవర్నర్గా కూడా ఆయన కొంత ప్రయత్నం చేశారు. కానీ ఆయన ప్రయత్నం కూడా ఏమాత్రం ఫలించలేదు. ఇవాళ 10 ఏళ్ల తర్వాత
నాగ్పూర్ కోర్టు స్పష్టంగా మీరు సెషన్ కోర్ట్ జడ్జిమెంట్ చూస్తే అది చాలా దుర్మార్గమైన జడ్జిమెంట్. ఇష్టం వచ్చినట్టు రాసేశారు. అసలు జడ్జు ఆ జడ్జిమెంట్లో ఏం రాశాడంటే, ఈ ఊపా చట్టం నా చేతులు కట్టేసింది, లేకపోతే ఆయనకు ఉరిశిక్ష వేసేవాడిని అని కూడా రాశాడు జడ్జిమెంట్. ఏం జడ్జో నాకు అర్థం కాదు, చట్టం చెప్పిన దానికంటే ఎక్కువ శిక్ష వేద్దాం అనుకున్నాడు. అంటే అటువంటి జడ్జిలు ఉన్నారు. నాగ్పూర్ ఇవాళ ఈ బెంచ్ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో వాళ్ళకు ఒక బ్రాడర్ అండర్స్టాండింగ్ ఆఫ్ డెమోక్రసీ, ప్రతిపక్షము తర్వాత నిరసన మీద వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. అయితే మనం ఇప్పుడు అడగవలసిన ప్రశ్న ఏమిటంటే, ఒక వ్యక్తి అది కూడా వికలాంగుడు 10 ఏళ్ళు జైలు శిక్ష అంటే అది సాధారణమైన జైలు శిక్ష కాదు, కఠినమైన జైలు శిక్ష అనుభవించాడు. కోర్టు వాళ్ళు అతన్ని నిర్దోషం చెప్తే ఈ 10 ఏళ్ళు ఆ శిక్ష ఆయన ఎందుకు అనుభవించారు? సమాజం అడిగారు, ఎందుకు మీరు ఇట్లా అసలు ఒక అమాయకుడు అని వాళ్ళ కోర్టు ఏదైతే అంగీకరించిందో 10 ఏళ్ళు ఆయన మీరు ఎందుకేం వేధించారు అని ఎవరు అడగానే మొత్తం సమాజంలో ప్రజాస్వామ్యవాదులు, సమాజం, సాధారణ సమాజం ఈ ప్రశ్న అడిగారు. అడిగి పెద్ద ఎత్తున ఇట్లా మీరు తప్పుడు శిక్షలు వేయడం అనేది అసలు సరైనది కాదు అని ఒక ఉద్యమం లాంటిది వస్తే, రేపు ఇట్లా కొంత అమాయకులు ఇప్పుడు భీమా కొరగంలో కూడా వాళ్ళందరూ అక్విట్ అయ్యారనుకోండి, 5.5 ఏళ్ళు అయింది, ఇంకో 2 ఏళ్ళు పట్టుకోవచ్చు, వాళ్ళంతా నిర్దోషులుగా బయటకు వచ్చారనుకోండి, వీళ్ళందరూ జైల్లో ఎందుకు ఉన్నట్లు, ఇంతకాలం జైల్లో ఎందుకు పెట్టినట్లు? అంటే మీరు ఏ నేరం చేయని వాడిని కూడా మీరు 10 ఏళ్ళు శిక్షించి వాళ్ళని తర్వాత నిర్దోషులని బయటికి తీసుకొస్తే ప్రభుత్వం కూడా జవాబు చెప్పుకోవాలి, ఎందుకొరకని ఇట్లా మీరు శిక్షిస్తున్నారు. సమాజము పెద్ద ఎత్తున చైతన్యవంతంగా నిర్దోషుని ఇలా పెట్టుకోవడానికి లేదు, ఇట్లా ఏళ్ల తరబడి వేధించడానికి వీలు లేదని ఒక చైతన్యం, ప్రజాస్వామ్య చైతన్యం సమాజంలో వస్తే సాయిబాబాకు జరిగినటువంటి అన్యాయం మళ్ళీ జరగకుండా కొంత సమాజం ఒత్తిడి పెట్టవచ్చు. కనుక సాయిబాబాను వదిలిపెట్టడం వలన ఇవాళ సమాజంలో జరిగినంత అమాయకులను కూడా వీళ్ళు అన్యాయంగా జైళ్ళల్లో పెట్టి వేధిస్తున్నారు, ఇది తప్పు అనేటువంటి మెసేజ్ సాయిబాబా శిక్ష ద్వారా సమాజానికి పోగలిగితే, ఆయన శిక్ష పడ్డా ఆయన పాపము కష్టం అనుభవించిన సమాజానికి అదొక పాఠంగా అది మిగిలిపోతుంది.